ఒక గుర్రం శాపం వల్ల అప్డేట్ వర్షన్ కిడ్స్ కానీ ఎవరికి కానీ కనిపించవు. అబ్బా లక్ష్మీదేవి ఇదేనండి అప్పట్లో మిక్సర్ గ్రైండర్. మనకు ఇంట్రెస్టింగ్ గా ఒకటి కనిపించింది. ఈ ఊరి ప్రజలు ఇక్కడ ఖాళీ చేసి ఖాళీ అయిపోయిందండి, అసలు ఎవ్వరు లేరు. ఆ ఊర్లో ఇప్పటికీ ఇల్లులు ఎలా ఉన్నాయి. పెద్ద ఈడ గుర్రం గుంపు తాండా అనే ఊరు ఉందంట. ఆ రైట్ సైడ్ లో ఇప్పుడు ఆడ ఉన్నారా మనుషులు ఆ ఊర్లో? అంటే గుర్రం గుంపు తాండ దగ్గర ఏదో ఊరు ఖాళీ అయిపోయింది గుట్ట మీద అంటున్నారు. ఆ ఊరు దాటి వాళ్ళ ఈ ఊరు దాటుకోవాలి. ఆడుండే వాళ్ళు కిందికి దిగి ఇక్కడికి వచ్చారు. మరి ఎందుకు ఖాళీ చేస్తారు పెద్ద ఆడ? అది డామ్ కట్టింది. డ్యామ్ కట్టడం వల్ల అది ఖాళీ చేసి కిందికి వచ్చారా? ఓకే. అంటే చాలా మంది గుర్రం శాపం వల్ల ఊరు ఖాళీ చేశారు అంటున్నారు. డామ్ కట్టారు, దాండే డాము. సరే పెద్ద. హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ 7 లీడ్. ఈరోజు మనము గుర్రం గుంపు తాండా అనే ఊరికి వచ్చేసామండి. రావడం రీజన్ ఏంటంటే గుర్రం గుంపు తాండా అనే ఊరి ప్రజలు మొత్తం ఇల్లు వాకిలి పొలాలు మొత్తం వదిలేసి వేరే ఊరికి అయితే షిఫ్ట్ అయ్యారు. అంటే వేరే ఊరికి వలస వెళ్ళిపోయారు అనమాట. దానికి రీజన్ ఏంటంటే మనకు ఎదురుగా కనిపించే డ్యామ్. అంటే నేను చాలా వీడియోలో చూశానండి. ఆల్రెడీ రీసెంట్గా కూడా చాలామంది ఈ ప్లేస్ని వచ్చి విజిట్ చేసి ఎక్స్ప్లోర్ చేశారు. వాళ్ళు చెప్పిన రీజన్ ఏంటంటే ఒక గుర్రం శాపం వల్ల ఖాళీ అయిన ఊరని పెట్టారు. కానీ నేను చేసిన రీసెర్చ్లో నేను చాలామందిని అడిగి గుర్రం గుంపు తాండా ఎక్కడనా కట్ట ఎక్కి కట్టె ఎక్కి తగ్గుకోవాలా? సందు కదా. అవును, అట్టే సక్రంగా వెళ్ళిపోండి. ఊళ్ళోకి వెళ్ళిపోతారా? ఊర్లో ఇప్పుడు మనుషులు ఎవరు లేరన్నా? ఏమవుతుంది, ఎవరు మనుషులు ఏమి లేంటే అందరూ ఇంటికి వచ్చేసారు. అన్న ఎందువలన అది ఖాళీ చేసి వచ్చేసింది? అది డామ్ పడింది. అది డ్యామ్ వల్ల ఖాళీ చేసి వచ్చారా? సరే, ఓకే. గ్యాదర్ చేసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఇక్కడ గుర్రం శాపం వల్ల కాదండి, డ్యామ్ కట్టడం వల్ల డ్యామ్ నీళ్ళు వల్ల ఏమైనా ప్రాబ్లం అవుతుందేమోనని ఈ ఊరి ప్రజలు ఇక్కడ ఖాళీ చేసి ఎక్కువ డిస్టెన్స్ ఏం కాదండి, 3-4 కిలోమీటర్స్ అంటే డ్యామ్కి అవతల గట్టున ఇక్కడ మొత్తం డ్యామ్ మొత్తం రౌండ్ వచ్చి గట్టు కట్టేశారండి. దాన్ని దాటుకున్న వెంటనే వాళ్ళు ఇక్కడికి వచ్చి నివాసం ఉంటున్నారు, సొంతంగా ఓన్గా ఇల్లులు కట్టుకొని. సో రీజన్ అయితే అదే అండి. నేను చూసిన వీడియోల్లో ఈ గుర్రం శాపం వల్లనో లోపల దయ్యం వలనో ఏదో వేరే అద్భుత శక్తి వలన అయితే ఎవ్వరు ఏ ప్రజలు వచ్చి ఇక్కడ ఖాళీ చేయలేదు. స్ట్రాంగ్ రీజన్ వచ్చేసి డ్యామ్ కట్టడం వల్ల డ్యామ్లో ఉన్న నీళ్ళ వల్ల వాళ్ళ ప్రాణానికి ప్రమాదం జరుగుతుందేమో అని గవర్నమెంట్ హెచ్చరించడం ప్రకారంగా, లేదంటే వాళ్ళే ముందు జాగ్రత్తతో ఇక్కడికి షిఫ్ట్ అయ్యారండి. ఇది మెయిన్ రీజన్. అసలు ఈ ప్లేస్ ఎక్కడుంది, లొకేషన్ ఎక్కడుందంటే కడప టు రాయచోటి వెళ్ళే దారిలో జమాల్పల్లి అనే ఊరు ఉందండి. ఆ ఊరు దాటుకుంటానే రైట్కి తీసుకుంటే ఎంట్రన్స్లో ఒక బోర్డు కూడా వస్తుంది. ఒక శివాలయం గురించి దారి అని ఒక బోర్డు కూడా ఉంటుంది. చిన్న సిమెంట్ రోడ్ ఉంటుందండి. ఆ సిమెంట్ రోడ్ నుంచి వస్తే మనకు డైరెక్ట్గా వచ్చేసి ఈ ఊరికి వెళ్ళే దారి వస్తుంది. ముందుగా డ్యాము, ఆ తర్వాత ఊరు కనిపిస్తుంది. సో ఆ ఊర్లో ఇప్పటికీ ఇల్లులు ఎలా ఉన్నాయి, ఎక్కడైనా పడిపోయి ఉన్నాయా, ఏమేమి వదిలేసుకుని పోయారు, ఆ ఊర్లో గుడి ఏంటి, బడి ఏంటి, అలాగే బావులు ఉన్నాయా లేదా, పంట పొలాలు ఎలా ఉన్నాయి అనే దాని గురించి మనం ఈ వీడియోలో ఫుల్గా ఎక్స్ప్లోర్ చేస్తున్నాము. లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. లెట్స్ గో. చూడొచ్చు రోడ్డు చూడండి ఎలా ఉందో. అంటే దీనికన్నా దారుణంగా అయితే మేము ఎంట్రన్స్లో చూసాము. రోడ్డు అయితే కొంచెం దారుణంగానే ఉందండి. కాకపోతే చూసుకొని వెళ్తే ఏం కాదు, వాన పడితే మటుకు కొంచెం ఎక్కువ వస్తుంది వాటర్. ఇక్కడ 4 వీలర్ రావచ్చండి, అలాగే 2 వీలర్ కూడా రావచ్చు, అవకాశాలు ఉన్నాయి. కాకపోతే మనం ముందు జాగ్రత్తగా స్టెప్నీ టైరు, పెట్రోలు, వాటరు ఇవన్నీ తీసుకుని రావాలండి, మర్చిపోవద్దు. మనం ఒకసారి డ్యామ్ దగ్గరికి వెళ్ళి కూడా చూద్దాము. డ్యామ్ కూడా ఒకసారి చూసేయండి. వాటర్ అయితే చాలా తక్కువ ఉంది. చూడండి, ఇది చుట్టూరు అయితే డ్యామ్ అనే సూచనలు అయితే ఇవే. మీరు చెరువు అనుకోకండి, ఇది డ్యామే. డ్యామ్ మధ్యలో అయితే చెరువు గట్టు కూడా ఉంది. వ్యూ చాలా బాగుంది. కాకపోతే మనకి వాటర్ అయితే చాలా తక్కువ ఉందండి. మీరు ఎవరైనా విజిట్ చేస్తే మీరు నైట్ టైం టెంట్ కూడా తీసుకొచ్చి ఇక్కడ స్టే అవ్వడానికి అయితే బాగానే ఉంది ప్లేసెస్. మనం నైట్ ఫైర్ క్యాంప్ చేసుకొని టెంట్స్లో ఉంటే సూపర్గా ఉంటుంది. వ్యూ అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. అడ్వెంచరస్ లవర్స్ కానీ, ఈ ట్రెక్కింగ్ బ్లాగర్ లవర్స్ కానీ మంచి థ్రిల్గా ఉంటుంది, మంచి ఎక్స్పీరియన్స్ కూడా ఉంటుంది.
వాటర్ తాగాలి. వాటర్ తాగితేనే మనకు డీహైడ్రేషన్ కాకుండా మంచిగా ఉంటుంది. వాటర్ కంపల్సరీ తెచ్చుకోండి. మనం ఆ తాండాకి బయలుదేరేటప్పుడు ఇక్కడ 2 దారులు వచ్చాయండి, లెఫ్ట్ రైట్. పాత లాస్ట్ వీడియోలు తీసిన వాళ్ళు మనకేం చెప్పలేదు. ఇప్పుడు నేను లెఫ్ట్ వెళ్ళాలన్నా రైట్ వెళ్ళాలన్నా అర్థం కావట్లేదు. ఇక్కడ ఏదో బోర్డు ఉంది, సరే బోర్డు చూసుకొని వెళ్దాం అనుకుంటే ఏం బోర్డు ఉందంటే ఇది దేవాలయానికి దారి. ఇక్కడ ఏం రాసిందంటే సదాశివ రాయల కాలం నాటి అతి పురాతనమైన శ్రీ సిద్ధం మల్లేశ్వర స్వామి వారి దేవస్థానం అంట. మనకి ఇక్కడ పేరైతే గుర్రప్తాండ గ్రామం ఉందండి. అయితే మనం ఇట్లే పోదాము, దారి ఇట్లే ఉంది కాబట్టి ఇట్లే పోదాము. సరే, మీలో ఎవరైనా కొత్త వాళ్ళు వస్తే అటు నుంచి వచ్చినప్పుడు ఇలా లెఫ్ట్కి వెళ్ళొద్దండి. ఇక్కడ బోర్డు ఉంది, అలాగే ఇక్కడ ఒక చిన్న సమాధి ఉంది, పాము పుట్ట ఉంది అనుకోండి అఫ్ కోర్స్. సో ఈ బోర్డుకి దారి చూపించింది కాబట్టి మనం ఇలా వెళ్ళిపోదాం. ఓకేనా? అందువేళ మనకి చాలా ముచ్చటైన విజువల్ కనిపించిందండి, మీకు కూడా చూపించేస్తాను. ఇవి గుంపుగా కూర్చున్నా చూడండి, గుర్రం గుంపు తాండా ఊర్లో సీతాకోక గుంపులు అనమాట. ఏమా సీతాకోక చిలుకలు, గుర్రం గుంపు తాండాలో మీ గుంపు ఎక్కువైనట్టుంది. గుర్రాల గుంపులు ఉన్నాయి లేదు కానీ సీతాకోక గుంపులు అయితే చాలా ఉన్నాయండి. ఓకే, నైస్. చూడండి ఎగిరి మన మీదకి వస్తున్నాయి. గాయస్, ఊర్లోకి అయితే ఎంట్రీ అయ్యాము. ఎంట్రీ అవ్వగానే మనకు రైట్ సైడ్లో ఒక ఇల్లు ఉంది, అటు చూపిరమ్మన్నా. సారీ, మీకైతే లెఫ్ట్ వస్తుంది. తర్వాత రైట్ సైడ్లో మనకు ఒక గుడి ఉందండి. ముందు గుడి అయితే చూస్తాం రండి, ముందు గుడి చూద్దాం రండి. ఆ గుడి యాక్టివ్గానే ఉందండి. గుడి చూడండి, ఇదే అనుకుంటా మనకు అక్కడ సిద్ధేశ్వర స్వామి వాళ్ళ ఆలయం చెప్పారు కదా, అదే అనుకుంటాను. ఊర్లోకి ఎంట్రీ అవ్వగానే మనకు గుడి అయితే కనిపించింది. గుడి ఎంట్రన్స్లో ఇక్కడ త్రిశూలం పెట్టారు, గాజులు కూడా పెడుతున్నారు. ఈ గుడి పేరు ఇక్కడ ఏం బోర్డు లేదండి, సో మీరే చెప్పాలి ఈ గుడి పేరు ఏంటో, మీరే అనుకొని చెప్పాలి. గాయస్, మనకి మీరు గుడి చూస్తారు కదా, ఒకసారి అటు చూపించరమ్మా. గుడి దాటుకుంటేనే బడి ఉందండి. మీరు యజ్ఞం సినిమాలో చూసింటారు, కాకా కాకా ఈ ఊర్లో మసీదు ఉందా గుడి ఉందా అని అడిగితే ఊరన్నాక గుడి ఉండదా బడి ఉండదా అంటాడు. సో మనకు గుడి ఎంట్రన్స్లో గుడి వచ్చింది. గుడి తర్వాతనే మనకి బడి ఉందండి, స్కూల్ ఉంది. స్కూల్ ఎలా ఉందో చూద్దాం రండి. అప్పట్లో చిన్నపిల్లలు ఎక్కి దిగడానికి ఇలా స్టెప్స్ కన్నా ఇదే ఎక్కువ యూజ్ చేసేవాళ్ళండి. నేనైతే జారుకుంటే వెళ్ళిపోయేవాడిని. మీరు ఎవరైనా చిన్నప్పుడు ఇలా జారుకుంటే వెళ్ళేవారు ఉంటే కింద కామెంట్ చేయండి. మనకి స్కూల్ అయితే ఇలా ఉంది, ఇక్కడ స్టెప్స్ కూడా ఉన్నాయి. స్లో ఇది ఇక్కడ తాపులు స్టెప్స్ ఉన్నాయి, అలాగే దిగడానికి అలా ఉన్నాయి. సో స్కూల్లోకి ఎంట్రీ అయిపోదాము. ఎంట్రీ అయిన తర్వాత చూద్దాం చూడండి ఎలా ఉంటుందో. రారమ్మా. ఓకే అండి, ఎంట్రన్స్లో మనకి ఇక్కడ ఏబిసిడి ఉన్నాయి, A to Z వరకు ఉన్నాయండి. ఆ చిన్నపిల్లలు ఎవరైనా చూస్తా అంటే కాపీ కొట్టాకండి. మీరు ఎగ్జామ్ టైంలో ఇది చూసే కాపీ కొడతారు. ఆల్రెడీ ముందే మనకు పలకల్లో రౌండ్ YBCDలు 1 2 3లు వచ్చాయి కాబట్టి పిల్లలు అక్కడ పైన దాన్ని కింద రాజేస్తున్నారు. సో దాని తర్వాత బోర్డు అండి. ఇప్పుడు చాలా ఎలక్ట్రానిక్ బోర్డ్స్, అలాగే స్క్రీన్ బోర్డ్స్, ప్రొజెక్టర్ అని వచ్చేసాయి. సో ఇక్కడ బోర్డు అప్పట్లో ఇలాగే ఎక్కువ బోర్డులు ఉండేవి, ఇప్పుడు కూడా చాలా స్కూల్స్ ఉన్నాయి. ఇక్కడ బోర్డు మీద రాసుకుంటూ అందరు కింద కూర్చునే వాళ్ళండి. అంటే ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్లో కూడా బెంచీలు కుర్చీలు సదుపాయాలు చాలా వచ్చేస్తాయి. ఒకసారి చూడండి, కింద చాలా రాళ్ళు అయితే తీసేస్తారు. అంటే ఈ రాళ్ళు తీసుకొని వేరే చోట యూజ్ చేసుకున్నారేమో. కింద చూపిరమ్మ, కింద మొత్తము మట్టి ఉంది. రమ్మ కింద చూపి, కింద మొత్తం మట్టి ఉంది, రాళ్ళని తీసేశారండి. ఎందుకంటే ఇక్కడ తీసుకుని వేరే చోట యూజ్ చేసుకున్నారు, వేస్ట్ కాకుండా. మీలో ఎవరైనా చిన్నప్పుడు గవర్నమెంట్ స్కూల్లో వెళ్ళి కింద కూర్చొని పలకంతో ఎవరైనా చదువుకుని ఉంటే కింద కామెంట్ సెక్షన్లో వాళ్ళ ఫేవరెట్ టీచర్ పేరు అలాగే మీ ఊరిని మెన్షన్ చేయండి. స్కూల్ చాలా పాతిపడిపోయినా స్ట్రాంగ్గా కట్టారండి. ఈ గోడలు కానీ ఏదైనా సరే. ఇక్కడ అన్నిటికన్నా ఎక్కువ వచ్చేసి మనకి పెయింట్ ఎవరైతే వేస్తారో అది స్ట్రాంగ్గా ఉన్నాయి, ఏం వెళ్ళలేదు. 1 to 100 వరకు కూడా ఇక్కడే ఉన్నాయి. ఓకే, ఇది బడి విశేషాలు. మనతో కెమెరామ్యాన్గా వచ్చింది మన రమణ, నా బామర్ది క్లోజెస్ట్ ఫ్రెండ్, శిష్యుడు. నాకు కూడా చిన్న బామర్ది అవుతాడు. మన రమణ బోరింగ్ కొడదామంటారు, నీళ్ళు ఉన్నాయో లేకపోతే చెక్ చేద్దామని. ఇక్కడ బోరు కూడా ఉంది, ఆ కాలంలో నీళ్ళు బాగానే వచ్చాయి. రమణ వేసుకో. అజ్జు బాబు, లేదు లేదు, అంత సీన్ లేదు. మనకి ఆ కొట్టడంలో అర్థమైపోతుంది ఏం లేదని. ఫ్రెండ్స్, మనము గుడిని చూసాము, అలాగే బడిని చూసాము. ఇది ఊరికి సెంటర్ అనుకుంటా. ఇది సెంటర్ లాగే కనిపిస్తుంది చూడండి. ఇది ఊరికి సెంటరు. ఇక్కడ నుంచి ఒక వీధి ఉంది, ఇలా వెళ్తే ఒక వీధి ఉంది. ఇక్కడ ఇది ఏంటి బావి అంటే బావి అయితే కాదండి. నాకు తెలిసి దీని మీద ఒక సిమెంట్ది ఒక ట్యాంక్ పెట్టి
మంచినీళ్ళు పోసేవాళ్ళు అప్పట్లో. ఒకవేళ వీళ్ళకి ఎవరికైనా మంచినీటి సాయం దొరకకపోతే వీళ్ళు ఇలా ఒక సిమెంట్ ట్యాంక్ పెట్టేసి నీళ్లు నింపి వెళ్ళిపోయేవాళ్ళు. సో ఇటు పక్క చూడండి, మీకు ట్యాప్ కూడా ఉంది, ఇలా కుళాయి ఉంది. అంటే ఇక్కడ నుంచి మంచినీళ్ళు పట్టుకొని పోయేవాళ్ళు. అరౌండ్ మొత్తం చూసుకుంటే 40 ఇల్లు ఉన్నాయి కాబట్టి, 40 ఇల్లులు ఉంటాయి కాబట్టి ఇలా ఒక పెద్ద ట్యాంక్ అండి, సిమెంట్ ట్యాంక్ అయితే సరిపోద్ది. అందులో స్కూల్ ఎదురుగానే పెట్టారు. ఇది ఊరి సెంటర్ లాగానే కనిపిస్తుంది. కొట్టాలండి, కొట్టాలు చూసి చాలా కాలం అయింది. మాది కూడా చిన్న పల్లెటూరు అయినా సరే కొట్టాలు లేవండి, ఇప్పట్లో అంతా చేంజ్ అయిపోయాయి. ఆరామ్నా ఇలా ఊరు మొత్తం ఖాళీపోయిందండి, అసలు ఎవ్వరు లేరు. ఇదేదో కొంచెం ఇల్లు కొంచెం బాగానే కనిపిస్తుంది. లోపలికి వెళ్ళి ఒకసారి వెళ్ళి చూసేద్దామా? రాళ్ళు అయితే తీసారండి, రాళ్ళు తీసేసారు. ఈ చీమలు పెట్టిన పుట్టలు ఉంటారు కదా, ఈ పుట్టలు అయితే చాలా ఉన్నాయి. కింద రాళ్ళు అయితే ఒక్కటి కూడా లేదు, రాళ్ళు అయితే పూర్తిగా తీసేస్తారు. సరే, ఈ రూమ్ అయితే ఇలా ఉంది. మనం నెక్స్ట్ రూమ్ అయితే వెళ్ళి చూద్దాం. ఇక్కడ చూడండి, మనకి ఈ స్కూల్ బోర్డు అయితే ఇక్కడ రాశారు. ఇది స్కూల్ కాదు కానీ స్కూల్ బోర్డు ఇక్కడ ఉంది. మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల జీజీఎస్ తాండా, అంటే గుర్రం గుంపు తాండా. ఓకే, చింతకొమ్మ తిన్న మండలం అండి. స్కూల్ బోర్డు ఇక్కడ పెట్టారు. స్కూల్ ఏమో ఎక్కడో అక్కడ ఉంది, స్కూల్ బోర్డు ఏమో ఇక్కడ పెట్టేశారు. సో ఈ ఇల్లు అప్పట్లో చూడండి, మనకి వంట చేసుకోవడానికి ఇలాంటి కిచెన్స్ ఇప్పుడు ఎంతమంది ఇళ్ళల్లో ఉందండి, కంపల్సరీగా కామెంట్ చేయండి. కిచెన్ చూడండి ఎలా ఉందో. ఇది కిచెన్ అండి. ఇది ఏంటంటే పైకి ఆవిరి పోవాలని ఇలా కడతారు. మేము పొగ్గుడు అంటాము, మీరేమంటారో కామెంట్ చేయండి. సింపుల్గా ఉంది, చాలా బాగుందండి కిచెన్ రూము. ఇక్కడైతే ఒక చిన్న కుండ ఉందండి, మనకు ఏమైనా నిధులు దొరికే అవకాశం ఉందేమో చూద్దాము. ఈ రూమ్లో వచ్చేసి కుండ ఉందండి ఒకటి పెద్దగా. అసలు ఈ కుండలో ఏముందో మనకు తెలియదు. ఒక పాత ట్యూబ్ అయితే ఉంది, రబ్బర్ ట్యూబ్. మనకు నిధులు దొరుకుతాయని అనుకోకండి, ఆ నిధిలో ఉంటే ఈ పాటికి కుండ పగలు కొట్టేసేవాళ్ళు. సో కుండ ఏం లేదు కాబట్టి, ఎందుకంటే మనకన్నా ముందుకు చాలామంది ఇక్కడ విజిట్ చేశారు కాబట్టి ఇక్కడ అలాంటిది ఏమీ ఊహించకూడదు. మనం జస్ట్ ఎక్స్ప్లోర్ చేయడానికి వచ్చాము, ఎక్స్ప్లోర్ మాత్రమే చేయాలి. ఫ్రెండ్స్, మనకు ఇక్కడ చూస్తే మనకు డిష్ టీవీ యాంటీనా కూడా ఉందండి. అంటే వీళ్ళు ఏదో పాత కాలపు మనుషులేం కాదు, 90s కిడ్స్ ఏం కాదు. మనకు 2000 దాటిన తర్వాత కూడా ఇక్కడ ఉన్నట్టు దీన్ని బట్టే మనకు అర్థమవుతుంది. చూడండి గాయ్స్, ఊర్లో మొట్టమొదటి వీధి అండి ఇది. ఎంట్రీ అవ్వగానే ఊరి సెంటర్లో లెఫ్ట్కి ఒక అయితే వీధి ఉంది. పర్లేదండి, విశాలంగా ఉంది. ఇప్పుడు కూడా చాలా వీధులు చాలా ఇరుక్కిరుగ్గా మనకు బైక్ మాత్రమే పార్కింగ్ పెట్టేలాగా ఉంటాయి. కానీ అప్పట్లో ట్రాక్టర్ ప్రతి ఇంటికి వెళ్ళాలి, ఎందుకంటే చుట్టుపక్కల ఉన్న వాళ్ళంతా రైతులు కాబట్టి వాళ్ళ ఇంట్లో పండించిన ధాన్యాలు కానీ ఏమైనా బస్తాలు కానీ తీసుకొచ్చి స్టోర్ చేసుకోవాలంటే ట్రాక్టర్లోనే తీసుకొచ్చారు కాబట్టి ఆ మాత్రం వెడల్పుగా ఉండాలని మంచిగా వెడల్పుగా అయితే ఇల్లులు కట్టారు. ఇక్కడ కూడా 2 పొయ్యిలు ఉన్నాయి, పొయ్యిలు చూపిస్తారండి. చూపిస్తారా? ఒకసారి చూడండి, పొయ్యిలు చూడండి. ఇలాంటి పొయ్యిల్లో, కట్టె పొయ్యిల్లో అప్పుడు సంసారం చేసేవాళ్ళు. ఇప్పుడు ప్రతి ఒక్కరికి గ్యాస్లు నీళ్లు పట్టాలంటే ఆ ట్యాప్ ఆన్ చేస్తున్నాయి, గీజర్లు, అన్ని సౌకర్యాలు ఉన్నాయి. ఓకే, అప్డేట్ అవుతూ ఉంటామండి మనం. అంటే ఇప్పుడు ఈ కాలం మారే కొద్దీ మనం కూడా మారుతూ వస్తున్నాం కాబట్టి మనకు అలాంటి ఫీచర్స్ ఉన్నాయి. అప్పట్లో వీళ్ళు ఇలా కష్టపడే వాళ్ళు, ఇప్పుడు కూడా చాలా మంది పిల్లలు అలాగే కష్టపడుతున్నారు. అంటే వాళ్ళలో ఏంటంటే అది ఒక విటమిన్, మనకు తెలియని సైన్స్ కూడా ఉందండి. మనం గీజర్లు యూజ్ చేస్తుంటాం కానీ దానివల్ల హెల్త్ ఎఫెక్ట్స్ రాదని ఎవరు గ్యారెంటీ ఇవ్వరు. కానీ ఇది ఆర్గానిక్ అనమాట. కట్టె పొయ్యిలో పాత్రలు పెట్టి వేడి చేసుకొని స్నానం చేస్తాం కాబట్టి మన ఒంటికి ఆరోగ్యానికి చాలా అంటే చాలా మంచిదండి. అందుకే అప్పటి వాళ్ళు 100 ఏళ్ళు 120 ఏళ్ళు బతికారు. కానీ ఇప్పుడు మనకు 40కి షుగర్లు, 50కి ఏమొస్తానో మనకే తెలియదు, 60కి డైరెక్ట్ ఎత్తడ్రిగా పాడంటున్నాము. అలాంటి సిచ్యువేషన్లో ఉన్నాము. అంటే సో మనం విలాసవంతమైన జీవితం ఎలా గడుపుతామో మన ఆయుష్ కూడా అలాగే తక్కువకుండా పోతుంది. మీలో ఎవరైనా సరే ఇంతవరకు ఇలాంటి పొయ్యిలోనే యూజ్ చేసుకొని స్నానం చేసేవాళ్ళు, వేడి నీళ్ళు పెట్టుకునే వాళ్ళు, వంట చేసేవాళ్ళు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి. మేము అలసిపోయాం కదా, స్కూటీలో 2 వాటర్ బాటిల్ తెచ్చుకున్నాము. ఒకవేళ అది అయిపోతే, వాటర్ బాటిల్ అయిపోతే మనకు వేరే ఆప్షన్ ఉంది. ఇక్కడ ఒక బంక్ ఉందండి, మేము చిల్లరంగడి అంటాము, బంక్ అంటాము, కిరాణా కొట్టు అంటాము. సో మనం ఈ బంకులో ఆ వాటర్ ప్యాకెట్లు, అంటే ₹1 వాటర్ ప్యాకెట్ ఉంటాయి కదా, ₹1 వాటర్ ప్యాకెట్లు మాత్రమే ఉంటాయి. అలానే చక్లాలు, అప్పలాలు, కమ్మరగట్టలు ఇవన్నీ ఉంటాయి. సో మీ చిన్నప్పుడు తినే ఐటమ్ ఏదైనా ఫేవరెట్ ఉంటే కింద కామెంట్ చేయండి.
నేను తమాషా చెప్తున్నాను, అప్పట్లో బంకు ఇప్పుడు ఏం లేదండి. ఖచ్చితంగా మీరు ఎవరైనా విజిట్ చేసే వాళ్ళు ఉంటే మీ వాటరు ఫుడ్ మీరే ఎక్స్ట్రాగా సేఫ్టీగా తీసుకోరండి, ఓకేనా. ఇప్పుడంటే మనకి సోఫాలు, కుర్చీలు, ఈ దివానీ మంచం అనే ఆప్షన్స్ వస్తాయి. అప్పట్లో నేచర్ గాలిని ఎంజాయ్ చేస్తూ న్యాచురల్గా నలుగురు ఒకే చోట కూర్చొని ఎంజాయ్ చేసే స్థలం ఏంటంటే ఇలాంటి స్థలం అండి. ఇవి అరుగులు అంటారు. ఏదైనా మంచి చెట్టు ఉంటే దీనివల్ల మనకు ఆరోగ్యం బాగుంటుందని ఈ చుట్టూరా ఏంటంటే రాళ్ళు అమర్చి మనం ఒక అరుగులాగా క్రియేట్ చేసుకొని ఇలా కూర్చొని ఏమరా మళ్ళీ ఏమవుతుంది, మీరు పోరగారు ఏడికి వేడరామన్నా కనబడట్లేదు, అరే వాడు మళ్ళీ పరేషాన్ గడ తిరుగుతున్నాడు రా, ఇలాంటి ముచ్చట్లు పెట్టుకుంటారండి పెద్దవాళ్ళు. లొల్లి చేస్తున్నాడు రా అని. అంటే ఇది తెలంగాణ స్లాంగ్ కాబట్టి ఏదో ఒకటి చెప్పాలని చెప్పేసా. అంటే చిన్నపిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ముచ్చట్లు పెట్టుకోవడానికి ఇలాంటి అరుగులు అయితే అప్పట్లో చాలా యూజ్ అండి. మనకు నేచర్ ఇచ్చే మంచి గాలి అలాగే మంచి చెట్టు నీడ ఉంటుంది కాబట్టి మన ఆరోగ్యం చాలా మంచిగా ఉంటుంది. కానీ ఏం చేయాలండి, రాను పల్లెలు మొత్తం అంతరించిపోతున్నాయి. చాలా బాధాకరమైన విషయాలు అన్నమాట ఇది. సో వీళ్ళు ఉంటున్న ఇల్లు అలాగే ఈ పంటలు పొలాలు అన్నీ వదిలేసుకొని వెళ్ళిపోవడానికి కారణం ఒకటి ఆ గుర్రం గుంపు తాండ డ్యామ్. ఆ డ్యామ్ నిర్మించడం వల్ల వీళ్ళకి ఈ నీళ్ళ వల్ల ప్రమాదం జరుగుతుందని అంతా ఖాళీ చేశారు. ఆ ఖాళీ చేసి కూడా ఎక్కువ దూరం వెళ్ళలేదు. ఈ డ్యామ్ కట్టారు కదా, ఈ గట్టు దాటిన తర్వాత 1 కిలోమీటర్ లోపలే మనకు బైపాస్గా ఆనుకొని ఈ గుర్రం గుంపు తాండ అనే చిన్న పల్లెటూరుని అయితే నిర్మించారు. సో అక్కడ కూడా మంచి వాతావరణంలోనే బతుకుతున్నారని చెప్పుకోవచ్చు. ఫ్రెండ్స్, వెళ్తూ ఉంటే ఈ ఇంటి వైపు ఏదో పాజిటివ్ ఎనర్జీ లాగుతున్నట్టుంది. అదే విక్రమార్కుల్లో రవితేవి అబ్బబ్బా లక్ష్మీదేవి అని లాగేదా చూడండి, అట్లా లాగినట్టుగా మనకి ఏది లాగుతుంది. లోపలికి వెళ్ళి చూస్తాం నిజంగానే పాజిటివ్ ఎనర్జీ ఉందా లేదా అని. రండి, ఇల్లు అయితే పాతదిగానే ఉంది. మొత్తం చెదులు బట్టి చెక్కలు అయితే నాశనం అయిపోయాయండి. ఇది అందరికీ తెలిసిందండి నాగలి. ఇప్పుడైతే ట్రాక్టర్స్ వచ్చాయి కాబట్టి చాలా మందికి తెలిసి ఉండదు. సో ఇది నాగలండి, దీన్ని పెట్టుకొని దున్నేవాళ్ళనమాట. ఇది నాగలి, పొలం దున్నడానికి ఇది నాగలి అండి. ఇప్పుడు ట్రాక్టర్లు వచ్చాయి కాబట్టి ఇది చాలా అంతరించిపోయాయి. ట్రాక్టర్లకే ఎక్కువ నాగలు వచ్చేస్తున్నాయి కాబట్టి. నిజమేనండి, ఇక్కడ పాజిటివ్ వైపు ఎక్కువ ఉందండి. రీజన్ ఏంటంటే దేవుని పడాలు చాలా ఎక్కువ ఉన్నాయి. అంటే ఇంట్లో ఉన్న వాళ్ళు చాలా దైవభక్తి కలవారని అనిపిస్తుంది. ఈ ఇంటి ఓనర్ వాళ్ళ ఫోటో కూడా ఉంది. సారీ అమ్మ, మీకు పర్మిషన్ లేకుండా మీ ఇంటిని విజిట్ చేసినందుకు ఏమనుకోకండి. అబ్బా, నాకు పల్లెటూరులో బాగా నచ్చిన ఐటమ్ ఏంటంటే నులక మంచం అండి. ఈ మంచం కనుక మనము ఒక మంచి గాలి వచ్చి చెట్టు నీళ్ళలో చెట్టు కింద కనుక వేసుకొని ఇలా పడుకుంటే స్వర్గంలో కూడా ఇలాంటి గాలి ఉండదండి, ఇలాంటి హాయి ఉండదు. స్వర్గంలో కూడా మంచిగా నిద్ర కొట్టేస్తుంది. ఫ్రెండ్స్, మనకు ఇంట్రెస్టింగ్గా ఒకటి కనిపించింది. మనకి ప్రజెంట్ మనం ఏమైనా చట్నీలు పచ్చళ్ళు ఏమైనా చేయాలంటే మనకి ఇంట్లో ఎందుకంటే గుర్తొచ్చేది మిక్సర్ గ్రైండర్ కదా. అప్పుడు ఆ కాలంలో మిక్సీ ఎలా ఉంటుందో రండి చూపిస్తాను. ఈ రాయి చూసారా అచ్చజుమ్ గారు, ఈ రాయి చూసారా, ఇదేనండి అప్పట్లో మిక్సర్ గ్రైండరు. ఇక్కడ హోల్ అనేది ఇక్కడ వాటర్ ఉంది, కొంచెం గలీజ్గా ఉంది కాబట్టి నేను చేయి పెట్టట్లేదు. ఈ హోల్లో మనకి ఈ మామిడికాయ పచ్చడి కానీ కొబ్బరి చెట్టు కానీ పల్లి చెట్టు కానీ వేసి మంచిగా రుబ్బుతారు. ఇంకా కొంచెం గ్రైండర్ అంటే కొంచెం పెద్దదిగా ఉంటుంది. ఇది చిన్న హోల్ అన్నమాట, చిన్న చెట్లు మాత్రమే యూజ్ చేసుకోవచ్చండి. దీని పేరు రోకలు అంటారండి. ఇలాంటి రోకల్లో ఇప్పుడులో చాలామంది తెలియదు. అప్డేట్ వర్షన్ కిడ్స్ కానీ ఎవరికి కానీ కనిపించవు. అంటే అప్పుడప్పుడు ఇలాంటి ఆనిముచాలు మనం ఏరుకొని మన వీడియోలో పెట్టుకోవడం నాకు కూడా హ్యాపీగానే ఉంది. నెక్స్ట్ ఏం జరుగుతుందో చూద్దామా, ఏముంటాయో రండి. మామ, మనకి ఎక్కువ వీధులు అయితే ఏం లేవు మామ. మనం ఎంట్రన్స్లో మనకి స్కూల్కి ఆపోజిట్లో ఫస్ట్ వీధి ఉంది, తర్వాత ఇక్కడ లాస్ట్ వీధి ఇదే అనుకుంటా. దీని తర్వాత ఇది డెడ్ ఎండ్ లాగా కనిపిస్తుంది. ఇదే డెడ్ ఎండ్. ఇది ఇక్కడ నుంచి లెఫ్ట్కి దారి లేదు, అయితే మీకైతే రైట్కి దారి లేదు, లెఫ్ట్కి అయితే దారి ఉంది. అంతేనండి, ఊరైతే చాలా చిన్నదిగా ఉంది. మీరు కొట్టాలు చూసారా, అప్పట్లో కొట్టాలు ఇలాంటి ఈ బోధ అంటారు, మేమైతే బోధ అంటాము. ఇలాంటి బోధ పెట్టుకొని కొట్టాల్లో అయితే ఉంచేవాళ్ళు. నేను కూడా నా చిన్నప్పుడు నా బాల్యం కూడా ఇలాగే కొట్టంలో నేను గడిపాడండి. నేనేం సిగ్గుపడను చెప్పుకోవడానికి. ఇలాంటి కొట్టంలో నేను గడిపి పెద్ద అయ్యాను. వాన పడితే పరిస్థితి ఎట్లా ఉండేదంటే ఒక బకెటు, ఒక టిఫను, గ్లాసు, వాటర్ తాగే మట్టి కుండలు ఇవి అక్కడక్కడ పెట్టుకునే వాళ్ళం. ఎందుకంటే ఈ వాన పడిన తర్వాత కారుతూ ఉండేది. నాకు బాగా గుర్తండి, చిన్నప్పుడు ఇలా వాన పడితే ఇలాగే కొట్టమిల్లో ఉండేవాళ్ళము.
ఎక్కడ వాళ్ళ డ్రాప్స్ పడుతూ ఉంటే పిల్లలు ఎక్కడ తడిసిపోతారని అక్కడక్కడ మనకి ఈ చెంబులు టిఫన్లు బకెట్లు పెట్టుకొని నీళ్లు ఇల్లంతా గలీజ్ కాకుండా చూసేవాళ్ళు. అంతా కారుతూ ఉంటుంది కాబట్టి నిద్రపోవడానికి గ్యాప్ ఉండదు, ప్లేస్ ఉండదు. ఆ టప్పు అని సౌండ్తో ఒకవేళ కూర్చొని పడుకోవాలంటే కూడా పడుకోలేమండి. అలాంటి పరిస్థితి దాటి వచ్చినాం మేము. అది నేను నా పాత గతాన్ని పాస్ట్ని నేను ఇలా గడిపానని చెప్పుకోవడానికి అయితే సిగ్గేం పడను, ఓపెన్ మైండెడ్గా స్ట్రైట్గా చెప్పేశానండి. సో కొట్టెం పరిస్థితి ఇట్లా ఉంది. ఒకసారి కొట్టెం లోపల చూద్దామా? కొట్టెం లోపల చూడండి, ఇలా ఉంది. నేను చెప్పాను కదండి, వాన పడితే ఎలా ఉంటుందంటే ఈ కొట్టెంలో ఇలా డ్రాప్స్ అంతా పడుతుంటుందండి. వాటర్ పడితే లీక్ అవుతుంది. సో లీక్ పడకుండా ఏమైనా ఆప్షన్ ఉందంటే అప్పట్లో ఉండేదండి. ఈ కొట్టెన్కి పైన మొత్తం ఏం చేస్తారంటే మనకి కవర్ వేసేవారు, బ్లూ పట్ట వేసి దాని మీద తాళ్ళు రాళ్ళు, అది తాడికి అటుపక్క ఇటుపక్క రాళ్ళు పెట్టి గాలి ఎగరకుండా పట్ట వేసేస్తే వాటర్ అంతా పట్ట మీద పడి కిందికి జారిపోయి. ఫ్రెండ్స్ చూసారు కదా, గుర్రపు గుంపుతాండ అనే ఊరిని అయితే మీకు మొత్తం తిరిగి చూపించాను. ఇల్లులు కూడా మొత్తం తిప్పి కొడితే ఒక 40 ఉండొచ్చండి, దానికన్నా ఎక్కువైతే లేవు. పాత బడిపోయినట్టు ఉన్నాయి. కింద ఉన్న రాళ్ళు అయితే ఒక్కటి లేవు. పెద్ద పెద్ద బండలన్నీ తీసుకెళ్ళిపోయారు. అంటే వాళ్ళు వేరే చోట నివాసం ఉంటున్నారు కదా, దానికి ఉపయోగపడతామని తీసుకెళ్ళిపోయారు. సో ఇక్కడ ఊరిని చూస్తే మనకి చాలా వీడియోలో చెప్పినట్టుగా గుర్రపు శాపం వల్ల వెళ్ళారని అయితే కాదని నాకు నిర్ధారణ అయిపోయింది. ఎందుకంటే నేను ఆల్రెడీ వీడియో స్టార్టింగ్లో పెట్టాను. దారిలో ఇద్దరిని అడిగితే వాళ్ళు ఆ డ్యామ్ వల్లనే ఖాళీ అయిపోయిందని ఇద్దరు ఒకే మాట చెప్పారు. కాబట్టి దాన్ని నిజమని నేను అనుకుంటున్నాను. మీకేమనిపించిందో మీరు చెప్పండి. సో గుర్రపు శాపం వల్ల అయితే కాదు. అలాగేంటంటే ఇక్కడ చాలా హర్రర్ లవర్స్ హర్రర్ నైట్ షూట్ అయితే చేశారంట దయ్యాల గురించి. సో మనం నైట్ షూట్ చేయలేదు కాబట్టి దయ్యం గురించి, దయ్యం ఉందా లేదా అనేది నేను క్లారిటీ అయితే చెప్పలేను. అది నేను చెప్పడం కూడా కరెక్ట్ కాదు. సో ఇల్లులు అయితే ఇట్లే ఉన్నాయండి, చాలా సింపుల్గా. నేను చాలాసేపటి నుంచి ఈ ఊర్లో బావి వెతకానండి, బావి అయితే కనపరాలేదు. ఇంకా అంత పెద్ద డ్యామ్ పెట్టుకుని ఇంకా బావి ఎందుకండి, బావి అవసరం లేదు. సో బావి కనపరలేదు. ఈ ఊర్లో మనకి గుడి ఉంది, బడి ఉంది, అలాగే కొన్ని ఇల్లులు, అలాగే ఒక చిన్న బంకు. మీరు అలసట తీర్చుకోవడానికి చిన్న పుల్ల ఐస్ క్రీమ్లు, అలాగే మనకి వాటర్ ప్యాకెట్లు, బిస్కెట్లు, చాక్లెట్లు కొనాలనుకుంటారు. కానీ డబ్బా ఖాళీగా ఉంది కాబట్టి అంతవరకు మాత్రమే ఉంది. సో నా లైఫ్లో ఫస్ట్ టైం ఒక నార్మల్ ఎంటీ విలేజ్ అంటే ఊరు మొత్తం ఖాళీ అయిపోయిన వ్లాగ్ అయితే ఇదేనండి. సో మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేయండి. వీడియో కనుక ఈ ఊరి వాళ్ళు ఎవరైనా చూస్తుంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్స్ ఫర్ యువర్ ఆల్ సపోర్ట్. లవ్ యూ ఆల్.